వచ్చిన తర్వాత ప్రియులారా, యేసయ్య ఇంటికి వచ్చిన తర్వాత జక్కయ్య ఏం మాట్లాడాడో తెలుసండి? జక్కయ్య ఏం మాట్లాడాడు అండి? లూకాసు వార్త 19వ అధ్యాయము 8వ వచనంలో ఏం మాట్లాడంటే, జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తులో సగము బేదలకు ఇచ్చుచున్నాను, నేను ఎవరి యొక్క అన్యాయంగా దేనైనా తీసుకొని అతనికి 4 వంతులు మరలా చెల్లించనని ప్రభుతో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. యేసయ్య వచ్చిన తర్వాత ఏమన్నాడు తెలుసా? ఆస్తి బాగా సంపాదించాడు, భూములు ఇంట్లో బాగా సంపాదించాడు. అయితే ఏమన్నా యేసయ్యతో ఏమన్నాడంటే యేసయ్యతో ఎవరితో? యేసయ్యతో మాట్లాడుతున్నాడు. జక్కయ్య యేసయ్యతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడు తెలుసా? నా ఆస్తిలో సగాన్ని పేదలకు ఇచ్చేస్తున్నాను అన్నాడు. ఇంకా ఏమన్నా తెలుసా? ఎవరికైనా నేను అన్యాయంగా తీసుకుంటే 4 రెట్లు ఆస్తి ఇచ్చేస్తాను అన్నాడు. 4 రెట్లు తిరిగి చెల్లిస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆస్తి బాగా సంపాదించాడు కదా, బలవంతంగా దోచుకున్నాడు కదా, కాళ్ళను పట్టుకొని ఈడ్చి డబ్బులు తీసుకున్నాడు కదా. ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నానో తిరిగి రూపాయికి 4 రూపాయలు ఇస్తాను, 100కి 400 ఇస్తాను, 1000కి 4000 ఇస్తాను, 1,00,000కి 4 లక్షలు ఇస్తాను. తిరిగి 4 రెట్లు నేను చెల్లిస్తాను. నా అన్యాయానికి ప్రతిగా నేను న్యాయంగా నేను బ్రతుకుతాను అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగు.